మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల సమరం ముగిసింది. పోటీలో రిలీజ్ అయిన 5 సినిమాల్లో 4 సినిమాలకి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల కోసం, కలెక్షన్ల కోసం తీవ్ర పోటీయే నడిచింది. ఉన్న థియేటర్లు సరిపోక చాలా చోట్ల రౌండ్ ద క్లాక్ షోలు వేయటం, పాడుబడ్డ, మూతబడ్డ థియేటర్లు మళ్ళీ ఓపెన్ చేయాల్సి రావటం. అబ్బో! 2 వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోయాయి. మరి ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర విజేతలుగా నిలిచిందెవరు? ఆడియన్స్ వద్దని వదిలేసిందెవరిననేది ఇప్పుడు చూద్దాం. మన శంకర్ వరప్రసాద్ గారు. రిలీజ్‌కి ముందు ఈ సినిమా చుట్టూ చాలా నెగెటివ్ ప్రచారమే జరిగింది. సినిమా పోస్టర్స్, టీజర్స్ చూసాక ఏందిది సినిమానా? సీరియలా? ఖచ్చితంగా ఈసారి అనిల్ రావిపూడి దొరికిపోతాడు. 'భోలా శంకర్' తర్వాత మెగాస్టార్‌కి ఇంకో డిజాస్టర్ కన్ఫర్మ్ అని రిలీజ్‌కి ముందే ట్విట్టర్‌లో చాలా మంది రివ్యూలు ఇచ్చేశారు. అంటే ఆఫ్‌కోర్స్ నాకు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవనుకోండి. కాకపోతే నాకు నమ్మకం లేదు గాబట్టి మిగిలిన వాళ్ళు గూడా నమ్మటానికి వీల్లేదని పనిగట్టుకొని నెగెటివ్ ప్రచారం అయితే నేనేమి జేయలేదు. ఈ నెగెటివ్ అట్మాస్ఫియర్ అంతా చూసి మేకర్స్ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో సినిమాకి రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకుండా కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోవాల్సొచ్చింది. అయితే రిలీజ్‌కి ముందు ఎలా ఉన్నా, రిలీజ్ తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా సినిమాకి యునానిమస్ టాక్ దక్కింది. కథా కథనాలు రొటీన్‌గానే ఉన్నా, రావిపూడి మెగాస్టార్‌ని ప్రెజెంట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది. చాలా కాలంగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న అసలు సిసలు మెగాస్టార్‌ని తెరపైకి తీసుకొచ్చాడు. దీనికి తోడు అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వర్క్ అవటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌లకు క్యూ కట్టారు. దాంతో హెవీ కాంపిటీషన్‌లో కూడా 122,00,00,000 భారీ టార్గెట్‌ని 5 రోజుల్లోనే ఊదేసింది. ఆల్రెడీ మెగాస్టార్ కెరియర్‌లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచిన సినిమా 300,00,00,000 క్లబ్‌లోకి ఎంటర్ అవ్వడానికి పరుగులు పెడుతోంది. మొత్తంగా చాలా కాలంగా సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. 'అనగనగా ఒక రాజు' సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ముందు నుంచి మంచి అంచనాలున్న సినిమా ఇది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావటం, ప్రమోషనల్ మెటీరియల్ అంతా పండగ సినిమా అనే వైబ్‌నివ్వటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ తర్వాత సినిమా అంచనాల్ని పూర్తిగా అందుకోకపోయినా, నవీన్ తన మార్క్ రైటింగ్ అండ్ యాక్టింగ్‌తో మెప్పించడంతో సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. వచ్చిన ఓపెనింగ్స్ దృష్ట్యా అవలీలగా 100,00,00,000 క్లబ్‌లో చేరతదనుకున్నా, ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సినిమా కొంచెం స్లో అవటంతో అది కష్టంగానే కనిపిస్తోంది. ఏదైతేనేం ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్‌కి భారీ లాభాలందించి బ్లాక్ బస్టర్ స్టేటస్‌నైతే దక్కించుకుంది. 'నారీ నారీ నడుమ మురారి' రిలీజ్‌కి ముందు ఈ సినిమాని అనవసరంగా పండక్కి దించుతున్నారు. పోటీలో కొట్టుకుపోద్ది, థియేటర్‌లు దొరకవు. అసలే ఫ్లాప్స్‌లో ఉన్న శర్వానంద్‌కి రిస్క్ అవసరమా అనుకున్నారంతా. అయితే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఉన్న తక్కువ థియేటర్స్, నాసిరకం థియేటర్స్‌లోనే సినిమాని రిలీజ్ చేశారు. మేకర్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ సినిమాకి మోస్ట్‌లీ పాజిటివ్ రివ్యూసే దక్కాయి. సామాజ వర్గంన తర్వాత రామబ్బరాజు మరో మంచి హిలేరియస్ ఎంటర్‌టైనర్ అందించారు. పాజిటివ్ టాక్‌తో రెండో రోజు నుంచి షోలు పెంచుకుంటూ వెళ్ళిన సినిమా ఆల్రెడీ 30,00,00,000 మార్కును క్రాస్ చేసేసింది. 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' సినిమాల తర్వాత ఈ సినిమాతో సంక్రాంతి సీజన్‌లో మూడో విజయం అందుకున్నాడు మన శర్వ. ఇదే ఊపులో నెక్స్ట్ సీను వైట్లతో కలిసి తను చేయబోయే సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అది అయితే డౌటే. భర్త మహాశయులకు విజ్ఞప్తి. సంవత్సరం మారినా బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా ఫేట్ మాత్రం మారలేదు. తన లాస్ట్ 13 సినిమాల్లో 12 సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవటంతో తన మార్కెట్ పూర్తిగా దెబ్బతినిందని ఈ సినిమాతో అర్థమైంది. సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా టాక్ బావుంటే నిలబడిద్దనుకుంటే అది జరగలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి కష్టం మీద 20,00,00,000 మార్కును క్రాస్ చేసింది. ఫైనల్‌గా సినిమా 7, 8,00,00,000 వరకు నష్టాల్ని మిగిల్చే అవకాశం ఉంది. 'ద రాజా సాబ్' నాకు తెలిసి ఈ సినిమా రిజల్ట్ ఎవరిని పెద్దగా సర్ప్రైజ్ చేయలేదనే చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అప్పుడే ఫ్యాన్స్ 'మారుతితో ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది ప్లీజ్ వద్దు' అన్నారు. అయితే 'ఆదిపురుష్' సినిమాని భారీ రేట్లకు కొని నష్టపోయిన పీపుల్ మీడియా వాళ్ళకి హెల్ప్ చేయటానికి మన డార్లింగ్ వాళ్ళతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం తను చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలకి దూరంగా తక్కువ బడ్జెట్‌లో హారర్ కామెడీ చేస్తే తనకి రిఫ్రెషింగ్‌గా ఉంటది. ప్రొడ్యూసర్స్‌కి భారీ లాభాలొస్తాయని ప్లాన్ చేస్తే మొహమాటానికి పోయారో, ప్రెస్టీజ్‌కి పోయారో గాని 80,00,00,000 అనుకున్నది 350,00,00,000 దాటించారు. అది మారుతిని నమ్మి. పెరిగిన బడ్జెట్, వరుస పోస్ట్‌పోన్‌మెంట్స్‌తో ఇన్వెస్టర్స్ మా డబ్బులు మాకిచ్చేయండి అంటూ కోర్టుకి గూడా వెళ్లారు. ఇక రిలీజ్ తర్వాత రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. ప్రభాస్‌కున్న ఇమేజ్ వల్ల సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి గానీ, ఆ తర్వాత నిలబడలేకపోయింది. అసలే అనుకున్నదే జరిగింది, సినిమా పోయిందని ఫ్యాన్స్ బాధలో ఉంటే, దర్శకుడు మారుతి ఏమో నేను అద్భుతమే తీశా, మీకే అర్థమై సావలేదని కామెంట్స్ చేయటంతో ఫ్యాన్స్ ఆయన్ని ఒక ఆట ఆడుకున్నారు. ఆల్మోస్ట్ 90,00,00,000 వరకు నష్టాలు మిగిల్చిన సినిమా ఈ ఇయర్ ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. మొత్తంగా 3 బ్లాక్ బస్టర్‌లు, ఒక ఫ్లాపు, ఒక డిజాస్టర్‌తో 2026 సంక్రాంతి ముగిసింది. మొత్తంగా అన్ని సినిమాలు కలిపి 650,00,00,000కి పైగానే బిజినెస్ చేశాయి. మొత్తానికి బోనీ బావుంది. అది విషయం.